ఇంకొక వార్త బాగా సర్క్యులేట్ అవుతోంది. ప్రధానంగా సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎక్కువ సర్క్యులేట్ అవుతున్న వార్త హరీష్ రావు తన సైన్యంతో బీజేపీలో చేరబోతున్నట్టుగా కొన్ని సోషల్ మీడియా వేదికగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. మరి అందులో ఎంతవరకు వాస్తవం, అఫీషియల్గా ఇది ఎంతవరకు నిజం అనేది తెలియదు. కానీ కాకపోతే హరీష్ రావు బీజేపీ నాయకులతో టచ్లో ఉన్నట్టుగా చాలామంది బీజేపీ కార్యకర్తలు నాయకులు కూడా ఇప్పటికే చాలా మార్లు ఇంటర్నల్గా మాట్లాడిన అంశాలు ఉన్నాయి. మరి హరీష్ రావు ఒకవేళ బీజేపీ వైపు చూస్తున్నారంటే కొంత అందులో నిజం ఉన్నట్టుగానే కనపడతా ఉంది. మరి ఇక్కడ హరీష్ రావు పరిస్థితి ఏంటి, హరీష్ రావు పోస్ట్ ఏంటి ఈరోజు అనేది కొంత ఆయనకు కూడా బేజారు వేసుకునే పరిస్థితి. సో మన కేసీఆర్ అత్యవసర మీటింగ్ కూడా మనం మాట్లాడాం, ఆ రోజే మాట్లాడాం. బీజేపీతో గనక పొత్తులోకి వెళ్ళే ప్రయత్నంలో కేసీఆర్ ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుందని ఒక వార్త కూడా మనం చేశాం. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓన్లీ బీఆర్ఎస్ పోటీ చేసినా గెలిచే పరిస్థితి లేదు రాష్ట్రంలో. సో ఖచ్చితంగా బీఆర్ఎస్కి ఖచ్చితంగా ఒక సపోర్ట్ కావాలి. అలాగే బీజేపీకి ఇప్పుడున్న పరిస్థితుల్లో అదే 3వ స్థానానికి పరిమితం, ఎక్కడ కూడా డిపాజిట్ కూడా దక్కని పరిస్థితులు బీజేపీకి ఉన్నాయి రాష్ట్రంలో. ఇక మీదట అదే కంటిన్యూ అయ్యే పరిస్థితి తప్పితే ఇక్కడ సీరియస్గా బీజేపీ నాయకులు దాన్ని సీరియస్గా తీసుకున్నట్టుగా కనపడట్లేదు. బీజేపీలో ఉన్న ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎవరు కూడా బీజేపీ పార్టీని సెకండ్ ప్లేస్కి తీసుకురావాలి లేదా ఫస్ట్ ప్లేస్కి తీసుకురావాలనే యోచనలో కనపడట్లేదు. సో ఇప్పుడున్న పరిస్థితిలో బీజేపీకి ఇక్కడ ఎంతో కొంత గుడ్డిలో మెల్లలాగా ఏదో కొంత నెగ్గే పరిస్థితి లేదా ఇక్కడ ఒక పట్టు కోల్పోయే పరిస్థితి ఉంది ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎంతో కొంత ఇక్కడ వాళ్ళ హయాం నడిచేది. కానీ ఇప్పుడున్న పరిస్థితులు ఏమైందంటే కాంగ్రెస్ టోటల్గా సెంట్రల్లో సెపరేట్ పార్టీలు, 2 ప్రత్యర్థులు అక్కడ. సో ఈ బాణిలో చూసుకుంటే ఇక్కడ తెలంగాణలో ఇక కాంగ్రెస్ వచ్చిన దగ్గర నుంచి కూడా బీజేపీకి ఫండింగ్ వెళ్ళేది తక్కువైంది. సో ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే ఖచ్చితంగా ఇక్కడ వాళ్ళ పాగా ఉండాల్సిందే. సో ఈ నేపథ్యంలో ఇక ఆల్టర్నేటివ్గా ఉన్న పార్టీ ఒకటే బీఆర్ఎస్ పార్టీ. సో దాని అండలోనే వెళ్ళాలని యోచనలో ఉన్నట్టుగా దాని గురించి అత్యవసర సమావేశం ఇంటర్నల్గా కేసీఆర్ పెట్టారని జరిగిన గతంలో కూడా ఈ పుకార్లు జరిగాయి. ఇప్పుడు కొత్తగా హరీష్ రావు పార్టీ మారబోతున్నట్టుగా వస్తున్న వార్తల్లో మరి ఎంతవరకు ఆయన అఫీషియల్గా ఎక్కడా కూడా స్టేట్మెంట్లు లేవు. అఫీషియల్గా ఆయన ఎక్కడా కూడా బీజేపీ నాయకులను పర్సనల్గా కలిసింది కానీ ఇక్కడ కూడా ఆ డేటా లేదు. కాబట్టి కేవలం ఇది ఒక అనుమానంగానే చూడాలి. కానీ